పేలం పిండి ఎలా చేయాలో చూద్దాము. నేను టీ గ్లాస్ తోని 2 గ్లాసుల రైస్ తీసుకొని ఇట్లా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకుంటున్నా. మనం ఏ గ్లాస్ తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోని 2 టీ గ్లాసుల బెల్లం తురిమి పక్కన పెట్టుకున్నాం. పేలం పిండికి కావలసినవి పుట్నాలు వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నా. కొన్ని పల్లీలు, కొంచెం ఒట్టి కొబ్బరి, 4-5 ఇలాచీలు తీసుకొని పక్కన పెట్టుకుంటున్నా. ఇప్పుడు వేయించిన రైస్ ని మిక్సీలో వేసి పట్టుకుందాము. అది కూడా మెత్తగా పట్టుకోవద్దు, కొంచెం లైట్ గా పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఈ మాత్రం పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన పౌడర్ ని బెల్లంలో కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఈ పౌడర్ ని బెల్లంలో వేసుకుందాము. వేసుకొని కొంచెం మొత్తము కలిసేటట్టు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. బెల్లము బియ్యం పిండితో మిక్సీ పట్టినాక ఇలా అవుతుంది. ఇప్పుడు మనం మిక్సీకి పట్టుకున్న దాంట్లోనే వేయించిన పుట్నాలు, వేయించిన పల్లీలు, కొబ్బరి, ఇలాచి ఇవన్నీ కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీకి పట్టుకుందాం. ఎందుకంటే నేను ఫస్ట్ అన్ని కలిపి ఎందుకు పట్టుకోలేదంటే రైస్ అనేది మెత్తగా కాదు, అందుకు ఫస్ట్ రైస్ పట్టుకున్నాక బెల్లం వేసి పట్టుకున్నాక ఇవన్నీ కలుపుతున్నాం. మొత్తం మిక్సీకి పట్టుకున్నాక పౌడర్ అండి ఇది. లైట్ గా కొబ్బరి మొత్తం మెత్తగా అయ్యే వరకు పట్టుకోవద్దు, ఎందుకంటే మన నోటికి తలుగుతుంటే కొంచెం టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనము అందులో ఆ పిండిలో కాచి చల్లార్చిన పాలు కొన్ని పోసి కలుపుకోవాలి. అలాగే నెయ్యి, మీ ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి కానీ మంచి ప్యూర్ నెయ్యి ఉన్నా కానీ అందులో వేసి కలుపుకున్నాక మీకు చూపిస్తా తర్వాత. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు కొన్ని పోసుకుందాము. ఎక్కువ పోసుకోవద్దు, మరి మెత్తగా అయిపోతుంది. లైట్ గా పోసి ఒకసారి అంతా మిక్స్ అయ్యే వరకు కలుపుకుందాం. మనం కలుపుతుంటే తెలిసిపోతుంది ఎన్ని పాలు దీంట్లో పోసుకొని కలుపుకోవాలనేది, మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది. నేనైతే కొన్ని తీసుకొని పోసుకున్న పాలు చూడండి, కలుపుతుంటే మీకే తెలిసిపోతుంది. ఇగో ఇట్లా కొంచెం ఉండల్లాగా వచ్చింది చూడు, ఇట్లా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెము నెయ్యి యాడ్ చేసుకుందాం. నేనైతే జిఆర్బి నెయ్యి వేస్తున్నా, మీరు ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి ఉంటే వేసుకోండి, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. మొత్తం మిక్స్ అయినాక పేలం పిండి ఇది. ఒకవేళ చాలా మంది ఇట్లా తినడానికి కొంతమంది ఇష్టపడరు, లడ్లలాగా చేసుకోవాలనుకుంటే చేసుకోండి. నేనైతే లడ్లలాగా చేసి మీకు చూపిస్తున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మన అమ్మమ్మలు నానమ్మల కాలం నాటప్పటి నుంచి ఇట్లా రైస్ తోనే పేలం పిండి చేయడం నేను చూసిన. ఇప్పుడైతే చాలా మంది ఇట్లా జొన్నలు ఉంటాయి కదా, అవి తెచ్చి కడిగి నానబెట్టుకొని పేలాలలాగా చేసుకుంటారు. కానీ మన పాతకాలం నాటి పేలం పిండి తినాలనుకునేవారు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇట్లా చేసుకోండి. అంతే అండి, రెడీ అయిపోయింది.
మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లో అన్ని పల్లీలు, పుట్నాలు, కొబ్బరి, ఇలాచి, పాలు, నెయ్యి అన్ని మిక్సీకి వేసుకొని చేసిన పేలం పిండి లడ్లు చాలా టేస్టీగా ఉంటాయి. ఏకాదశి రోజు చాలా మంది పేలం పిండి రాక చేసుకోరు. మీరు ఎప్పుడైనా సరే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.